ఇస్రో తాజాగా చేపట్టిన పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. అన్వేష్ ఉపగ్రహాన్ని కక్షలోకి తీసుకువెళ్లిన రాకెట్లో ఈ సమస్య తలెత్తింది. దీంతో మూడో దశ చివరిలో రాకెట్ నిర్దేశించిన మార్గంలో వెళ్లలేదని ఇస్రో వర్గాలు తెలియజేశాయి. కాగా సాంకేతిక సమస్యకు దారితీసిన కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. అన్వేష్ ఇదొక ఉపగ్రహం. భారతదేశ రక్షణ రంగానికి ఎంతో కీలకమైన ఉపగ్రహం ఇది. కాగా అన్వేష్ను సాంకేతికంగా EOSN-1 అని కూడా అంటారు. అయితే ఇది టెక్నికల్ పరిభాష. కాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తాజాగా చేపట్టిన పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగంలో అన్వేష్ ఉపగ్రహం కీలక పాత్ర పోషిస్తోంది. కాగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 12 ఉదయం దాదాపు 10:30 సమయంలో పిఎస్ఎల్వి C-62 రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్లింది. అయితే అన్వేష్ ఉపగ్రహాన్ని కక్షలోకి మోసుకెళ్లిన రాకెట్లో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రాకెట్ నింగిలోకి వెళ్లడంలో అంతరాయం ఏర్పడింది. వాస్తవానికి ఇస్రో తాజాగా చేపట్టిన పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగంలో 4 దశలుంటాయి. అయితే మూడో దశ చివరలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో సదరు రాకెట్ నిర్దేశించిన మార్గంలో వెళ్లలేదు. దీంతో ఇస్రో అధికారులు నిరాశకు గురయ్యారు. అయితే వెంటనే నిస్తేజం నుంచి కోలుకున్నారు. అసలు సాంకేతిక సమస్యకు దారితీసిన కారణాలు ఏవై ఉంటాయన్న దానిపై విశ్లేషణ చేయడం ప్రారంభించారు. అతి త్వరలోనే ఈ విశ్లేషణ పూర్తవుతుందన్నారు ఇస్రో చైర్మన్ వి నారాయణన్. కాగా పిఎస్ఎల్వి C-62 రాకెట్లో ఒక్క అన్వేష్ ఉపగ్రహమే లేదు. అన్వేష్తో పాటు అనేక విదేశాలకు చెందిన మొత్తం 14 చిన్న ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే రాకెట్ ప్రయోగం మొదటి 2 దశలు సాఫీగానే నడిచింది. మూడో దశలో సదరు ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టే సమయంలో అంతరాయం ఏర్పడింది. కాగా ఈ ఏడాది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన తొలి ప్రయోగం ఇదే కావడం విశేషం. కాగా పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగం పూర్తిగా ఒక వాణిజ్య మిషన్. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ చేపట్టిన 9వ పూర్తిస్థాయి వాణిజ్య మిషన్ ఇది. కాగా ఇందులో అన్వేష్ ఉపగ్రహం కీలక పాత్ర పోషిస్తుంది. రక్షణ రంగం అవసరాలు, పరిశోధన, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా అన్వేష్ ఉపగ్రహాన్ని రూపొందించారు. ప్రధానంగా సరిహద్దుల్లో నిఘాకు, వ్యవసాయం, ప్రకృతి విపత్తుల విషయంలో దేశానికి అన్వేష్ ఉపగ్రహం అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఏమైనా పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగం సాంకేతిక సమస్యలను అధిగమించి మరోసారి విజయవంతమవుతుందని యావత్ భారతదేశం ఆశిస్తోంది.